అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాపాయక్క కిచెన్. నేను మిస్ వర్చల్ని. ఈరోజు మన పాపాయక్క కిచెన్లో గోంగూర చికెన్ మా ఇంటి స్టైల్లో ఎలా చేద్దామో చూద్దాము. గోంగూర చికెన్ని అందరూ చాలా రకాలుగా తయారు చేస్తారు. మా ఇంటి స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ గోంగూర చికెన్ వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలి అంటే బిర్యానీలో కూడా బెస్ట్ సైడ్ డిష్ అని చెప్పుకోవచ్చు. మీలో ఎంతమంది గోంగూర చికెన్ విత్ బిర్యానీ ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోంగూర చికెన్ ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ నేను వీడియోలో చూపించాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చివరిదాకా చూడండి. వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, గోంగూర చికెన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలు: ఇది 1/2 kg వరకు ఉంటుంది చికెన్. ఇది ఒక చిన్న కట్ట గోంగూర శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. కాసేపు పెద్దాకు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు గోంగూరలోకండి. ముందుగా దీన్ని మ్యారినేట్ చేసుకున్నాను. గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకుంటాం. కారం ఎక్కువగా ఉంటే 2 స్పూన్లు సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద. దీంట్లోనే గసగసాలు, ధనియాలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాను. ఇంకా గరం మసాలాతో పని లేదు. దీన్ని బాగా చేత్తో కలుపుకోవాలి, అన్నిటిని కలిపి. కలుపుకొని మూత పెట్టేస్తాం కదండి, పక్కన పెట్టుకొని ఈ లోపల గోంగూర, పచ్చిమిరపకాయలు ఉడకపెట్టుకున్నాము. ముందు ఇది కలుపుకున్న తర్వాతే మనం కూరకన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ టైంలో ఇది నానిపోతుంది, సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ఇది నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. మీకు ఏ నూనె వాడుకుంటే అది వేసుకోండి. నూనెలో గోంగూర, మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర,
పచ్చిమిరపకాయలు 10 వరకు వేసుకున్నాను. పెద్ద కారం ఉండవు. కారం ఉంటే కనుక 5 వరకు వేసుకోవచ్చు. మీకు అసలు కారం వేసుకున్నారు కాబట్టి ఇందులో నాకు పచ్చిమిరపకాయలు అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. కానీ పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ గోంగూర ముద్ద వేసుకొని చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా దగ్గరగా ఉడికేసిన తర్వాత కట్ చేసుకోవాలి. స్టవ్ కట్ చేసి చల్లారిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలి. నేను ఎక్కువగా వంటలకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడతాను. మీరు కుకింగ్ ఆయిల్ ఏది వాడుకుంటే అది వేసుకోండి. అది కొంచెం వస్తుంది. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ వేసుకున్నా. కొంచెం పసుపు, మనం కూరలో కొంచెం వేసుకున్నాం కదా పసుపు, ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ నూనెతో పాటు కూరలో కూడా పసుపు రంగు అంటుకుంటుంది, లేకపోతే తెల్లగా కనబడుతుంది. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, మసాలా వేసుకోకర్లేదు, అందులో కలుపుకున్నాం కదా సరిపోతుంది. ఇప్పుడు చికెన్ కలుపుతుంది. చికెన్లో అప్పుడే వాటర్ వేయకూడదు. మనం మూత పెట్టుకున్నాక అందులో వాటర్ బయటకు వస్తాయి. అప్పుడు వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా ఆవిరికి మగ్గిన తర్వాత మళ్ళీ చూసుకొని వాటర్ వేసుకోవాలి. 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మనం గోంగూరని పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాలకి ముక్క ఇలా ఉడికింది. ఎక్కువ వాటర్ రాలేదు, సో కొంచెం వాటర్ వేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా నూనె అంతా తేలిపోయి వచ్చింది కదా, ముక్క కూడా ఉడికిందో లేదో చూసుకొని ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడే మనం ఉడకపెట్టిన గోంగూరని పేస్ట్ చేసి వేసుకోవాలి. ఈ టైంలోనే వేసుకోవాలి. సో నేను వేసుకుంటున్నాను. ఇవ్వండి, ఇలా గోంగూర వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం చిక్కబడుతుంది మన గ్రేవీ అంతా. ఏవైనా మనం ఇలాంటి పేస్ట్లు వేసుకుంటే గ్రేవీ చిక్కగా ఉంటుంది. ఆ చిక్కదనం చూసి నీళ్ళు వేసుకోవాలి.
ఈ మిక్సీ జార్లోనే నేను కొన్ని నీళ్ళు వేసుకుని ఇందులో వేసుకున్నాను. కొద్దిగా నీళ్ళు పడతాయి. కొంచెం కారం, మా ఇంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం ఎక్కువ తింటారు. కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకుని, ముందు వేసుకుని సరిపోతుంది. కొంచెం ఉప్పు, ఒక 5 నిమిషాల దాకా ఉడకనిద్దాం. చూడండి, నూనె అంతా పైకి తేలిపోయింది కదా, మన కూర రెడీ అయిపోయినట్టే. ఇందులోకి కొత్తిమీర, పుదీనా ఏం అవసరం ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అన్ని కూరలకి అన్ని కొత్తిమీర ఫ్లేవరు, పుదీనా ఫ్లేవరు సూట్ అవ్వండి. నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ మాత్రమే. చూడండి, ముక్క అంతా కరెక్ట్గా ఉడికింది. ముక్క కూడా మసాలా బాగా పట్టింది. అయిపోయింది మన కూర. నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా వండినప్పుడు ఒక పావు గంట, కూర వండిన తర్వాత ఒక పావు గంట అదే గిన్నెలో వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుందంటే ఆ గిన్నె వేడికి, ఆవిరికి అది బాగా మగ్గి టేస్ట్ ఎక్కడికి పోకుండా లోపలే ఉంటుంది. ముక్కకు కూడా చాలా బాగా పడుతుంది. మా అమ్మ చెప్తుందండి ఈ టిప్. నాకు ఎప్పుడు వెజిటేరియన్ కర్రీస్ కూడా ఇదే టిప్ ఫాలో అవుతాను నేను. మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా వదిలేయాలి. అప్పుడు సర్వ్ చేసుకొని తినాలి. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. బాయ్ అండి. మరో కొత్త వంటతో కలుద్దాం.